వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. ఈరోజు ఆదివారం రోజు అయితే మనకి హర్యానా ముర్రా గేదెల లోడ్ అయితే వచ్చింది. మనం షార్ట్ వీడియో కూడా వేసాం మార్నింగ్. ఇది చూసినట్టయితే రైతులు కూడా వస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇది హర్యానాకి వెళ్ళి వచ్చిన వెహికల్ ఇది. దీనిలోనే మన గేదెలు కూడా వచ్చినాయి. చూసినట్టయితే ఇక్కడ కూడా రైతులు ఉన్నారు, చూసుకోవచ్చు. ఇటుపక్క చూసిన రైతులే ఉంటారు ఈరోజు. ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు గేదెలు కొనడానికి. ఒక్కసారి చూద్దాం మనం గేదెల ఆ లైన్లో వెళ్తే మనకి రైతులు కనబడతారు. ఎవరికైనా మంచి క్వాలిటీ గేదెలు కావాలంటే మజార్ డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. ఇటు చూడొచ్చు, ఇక్కడ ఒక బ్యాగ్ వేసుకొని అతను ఇట్లా పడ్డాడు. ఇతను కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మార్నింగ్ వచ్చిన గేదెలు ఇవి. ఈ అన్ని గేదెలు కూడా బయటికి ఇప్పి చూపించి వీడియో తీస్తాను. బయటికి ఇప్పి ఒక గేదె ఇక్కడ మన ఏంటంటే ఒక దగ్గర కనబడితే బర్రె సైజు మరియు క్వాలిటీ అన్నీ కనబడే కాబట్టి బయటికి ఇప్పి వీడియో తీయడం జరుగుతుంది. ఇలాంటి మంచి క్వాలిటీ యానిమల్స్ కావాలంటే మజార్ డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఇక్కడ వీళ్ళు వేసి ఒక్కొక్క బకెట్ దానా వేస్తారు వీళ్ళు ఒక గేదెకి. మనం వేసే దానా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాం. మనం పత్తి చెక్క, కందు చిన్ని, గోధుమ పొట్టు ఈ 3 రకాలు అయితే మనం వాడుతున్నాం. చాలామంది రైతులు అయితే వస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ట్రస్టెడ్ డైరీ ఫామ్ మనది. ఎందుకంటే పక్కన 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు కాకుండా కొన్ని 500, 600, 800 కిలోమీటర్ కాకినాడ, రాజమండ్రి, ఇటు కర్ణాటక, మరి చూసుకున్నట్టయితే ఇటు కర్నూలు సైడు, నంద్యాల, చాలామంది చాలా దూరం నుంచి వస్తున్నారు రైతులు. ఎందుకంటే క్వాలిటీకి కాంప్రమైజ్ కాము మనం, అందుకే ఆ విధంగా అంత దూరం నుంచి వస్తున్నారు. ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారి మూడోసారి కూడా గేదెలు కొన్నవారు కూడా ఉన్నారు రైతులు అయితే. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంది మజార్ డైరీ ఫామ్ అని, అందుకే ఇక్కడ అంత దూరం నుంచి రావడం జరుగుతుంది. ఇవి దానా వేస్తున్నారు. దానా వేసిన తర్వాత తిన్న తర్వాత గేదెలను ఒక్కొక్క గేదెని బయటికి పోయి చూపించడం జరుగుతుంది. ముందుగా అయితే మనం ఇటు వెళ్ళి చూద్దాము. ఇటు కూడా రైతులు అయితే వస్తున్నారు, రైతులు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు కూడా రైతులే. వీళ్ళు అయితే మన దగ్గర పనిచేసే వాళ్ళు వీళ్ళు. ప్రతిదీ కూడా అన్ని విధాలు కూడా మన వాళ్ళు శ్రీనివాస్ అన్న ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని విధాలుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ, ఇంత లాక్టేషన్ ఉంటుంది, చూసుకోవచ్చు, పిండుకొని చూసుకోవచ్చు అని కూడా అన్ని విధాలుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎవరన్నా సరే మా డైరీ ఫామ్ విజిట్ చేసినప్పుడు 2 లేదా 3 పూటలు పాలు పిండి చూసుకున్న తర్వాతనే గేదె కొనండి. అన్ని విధాలుగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి బరాబర్ సమాధానం ఇస్తారు మన వాళ్ళు. ఎందుకంటే ప్రతిదీ కూడా కస్టమర్ చాలా దూరం నుంచి, చాలా నమ్మకం నుంచి వస్తారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ కూడా మన వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. అక్కడ గేదెలు చూపించే వాళ్ళు ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎందుకంటే ఇటు ఒక దగ్గర అక్కడ చూసినట్టయితే అక్కడ కూడా ఒక మనిషి ఉన్నారు, బీఆర్ లేబర్. వారు ఎన్ని లీటర్ల కెపాసిటీ ఏ గేదెని అడుగుతున్నారు, అది ఎన్ని లీటర్ పాలు మేము తీసాము, మీకు నమ్మకమైనంత వరకు పిండి చూసుకొని అని కూడా చెప్తారు వాళ్ళు. ఇటు చూసినట్టయితే ఇక్కడ కూడా అడుగుతున్నారు. వాళ్ళు తీసుకున్న గేదెకి అది ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఎన్నో ఈత అన్నీ కూడా అడుగుతారు వాళ్ళు. ప్రతి 10 గేదెలు ఒక్కొక్క బీహారీ వర్కర్ ఉంటారు. ఆ బీహారీ వర్కర్ కూడా రైతులు అడిగి తెలుసుకుంటారు. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ, మీరు ఎన్ని లీటర్ పాలు పితికారు దీనికి, ఇది ఎన్ని లీటర్ మార్నింగ్ ఇచ్చింది, ఎన్ని లీటర్ సాయంత్రం ఇచ్చింది అని కూడా అడిగి తెలుసుకుంటారు. ఇంకా విధంగా చెప్పినట్టయితే ఒక 2 పూటలు వాళ్ళు ముందు ఉండి పాలు పిండి చెక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇది సాయంత్రానికి. అదే మార్నింగ్ ఇప్పుడైతే దానా వేసేసారు కొత్తగా వచ్చిన గేదెలకైతే. అది మార్నింగ్ పాలు 5ంటికి తీస్తారు కదా, ఆ దానా
వేసేసిన తర్వాత ఇప్పుడు సాయంత్రానికి నానబెట్టేసారు కూడా. దీనిలో వచ్చేసి పత్తి చెక్క కమిషన్ ఉంటుంది. చూసినట్టయితే ఎండు కుట్టి ఇది ఇప్పుడు కొత్తగా హర్యానాకి వెళ్ళి వచ్చిన 10 గేదెలకు వేస్తున్న దాని. ఎందుకంటే అవి కొద్దిగా రెస్టింగ్ టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ అయ్యింది. ఎందుకంటే అవి అలసిపోయి వస్తాయి కాబట్టి కొద్దిగా రెస్టింగ్ టైం ఇచ్చిన తర్వాత క్లీనింగ్ అయిన తర్వాత తిండి అదే వేస్తారు. కుట్టి అయినా సరే దాన అయినా సరే వేస్తారు వీటికి. ఎనభై పైగా గేదెలు ఉన్నాయి మన డైరీ ఫామ్లో. ఇప్పుడైతే స్టాక్ అయితే ఎవరికైనా మంచి క్వాలిటీ యానిమల్స్ కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయొచ్చు. ప్రతి గేదె కూడా టాప్ మిల్కరీ ఉంటుంది. మీరు ఎక్కడైనా గేదెలు తీసుకోండి, పాలు పిండి తర్వాతనే గేదె నుండి తీసుకెళ్ళండి. చూసినట్టయితే రైతులు కూడా ఉన్నారు అక్కడ. కొద్దిగా టైం అవుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వీడియో తీసిన తర్వాత అటాచ్మెంట్ చేసేద్దాం అనుకుంటున్నా. దానా తిన్న తర్వాత వీడియో గేదెలు బయటికి ఇప్పించి తీస్తాను. ఈ గేదె చూస్తున్నాయా, ఫస్ట్ గేదె. అడ్డర్ క్వాలిటీ చూస్తున్నారు కదా, అడ్డర్ క్వాలిటీ అయినా సూపర్ ఉంటుంది. ఇంకోటి సైజులో కూడా చాలా మంది థైరీ అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసినట్టయితే పాల నరాలు చూసుకోవచ్చు. నిప్పల్స్ కూడా గ్యాప్లో కూడా చాలా బాగుంది. సైజులో కూడా చాలా బాగుంది గేదె. ఇలాంటి మంచి మంచి గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి. ఇది రెండో గేదె. ఈ గేదె చూస్తున్నాగా బాడీ సైజులో కూడా చూసుకుంటే చాలా బాగుంది. అడ్డర్ సైజులో కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నుంచి అడ్డర్ సన్నటి చర్మం ఉంటుంది గేదెది. 2nd or 3rd లాక్టేషన్లో ఉంటుంది గేదె. ఈ గేదె వచ్చేసి మిన్నీ గేదె. ఇది 2nd లాక్టేషన్లో ఉంటుంది గేదె. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. నిప్పల్స్ గ్యాప్ కూడా చాలా బాగుంది. రెండో ఇతలు ఉంటుంది గేదె. మిన్నీ గేదె అంటుంది ఈ గేదెని బ్రీడ్. దిగ్జీ ప్రస్తుతానికి అయితే 12 లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. 14 లీటర్ కెపాసిటీ గేదె ఇది. ఈ గేదె చూస్తున్నారు కదా, అడ్డర్ క్వాలిటీలో చాలా బాగుంది గేదె ఇది. లెగి చెయ్యి. ఈ గేదె చూస్తున్నా 2nd or 3rd లాక్టేషన్లో ఉంటుంది గేదె. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇలాంటి మంచి మంచి గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయొచ్చు మీరు. ఇది 4 లేదా 5వ గేదె ఇది. ఈ గేదె చూసుకోవచ్చు. ఫేస్ క్వాలిటీ చూసుకోవచ్చు. రింగ్ అయినా సరే అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనం. సైజ్లో కూడా మీడియం సైజ్ ఉంది, మంచిగానే ఉంది గేదె. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు మనం. నిప్పల్స్ గ్యాప్ కూడా సరే. 2nd లాక్టేషన్లో ఉంటుంది గేదె.
दवाई हो गया था सर, ये बिक गई है। ఇది గేదె ఈ పాలు తీసి చూపించారు, అందుకే అడ్డర్ సైజ్ కొద్దిగా తక్కువ కనబడుతుంది మనకి. ఎందుకంటే మార్నింగ్ ఒక తీసుకున్నారు గేదె, అందుకే పాలు తీసి చూపించడం జరిగింది. అంటే మొత్తం పాలు తీయరు, రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా, 4 రొమ్ములు ఉన్నాయా లేదా అని చెప్పి చూపించడం జరుగుతుంది. అందుకే కొద్దిగా సైజ్ కనబడుతుంది. ఎందుకంటే ఒక 2 లీటర్లు అయినా ఖచ్చితంగా తీసి చూసుకుంటారు వాళ్ళు, 1-2 లీటర్లు అయితే. ఏ గేదె చూస్తున్నాయి కదా, రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు, ఫేస్ కూడా చూసుకోవచ్చు మనం. ఈ కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది అంటే గేదెలు కొన్ని అంత దూరం నుంచి వచ్చాయి కాబట్టి కొద్దిగా దిగుతాయి. మినిట్ రుకి. అడ్డర్ సైజు కూడా చూసుకోవచ్చు మనం, పాలనరాలు ఇవి. లెగ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా అడ్డర్ చూసుకోవచ్చు.